వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఆ రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద నలిగి సింగయ్య ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇవాళ సీదిరి అప్పలరాజు కుమారుడు వాహనం నడుపుతుంటే ఢీకున్న నేపథ్యంలో అక్కడ దానయ్య ప్రాణాలు విడిచాడు. ఈ రెండు ఎపిసోడ్లు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ హిట్ అండ్ రన్ పార్టీగా కాకపోతే మరొకటి ఏంటి అనేటువంటిది ఇవాళ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ లేవనెత్తినటువంటి అంశం. ఎందుకంటే ఆయన రాయలసీమ పర్యటనలో గతంలో పాదయాత్ర యువగళం పాదయాత్రకు వచ్చినా లేదా ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ వ్యవహార శైలిపైన ఆ పార్టీ సంబంధించినటువంటి ధోరణి పైన జగన్ పైన చేసినటువంటి విమర్శలను మరొకసారి ఇవాళ గుర్తు చేశారు. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏదైతే సీదిరి అప్పలరాజు కుమారుడు శుక్రవారం రోజు రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఆయన పెట్రోల్ బంక్లో ఆపి వెహికల్ అక్కడ ఆయిల్ కొట్టించుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ AP 40 AF 9994 వెహికల్. ఆ తర్వాత ఒక 500 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. సో అయితే ఆ కేసులో బుక్ చేయలేదు. స్నేహితుడు సిద్ధార్థ త్యాడిని కేసులో పెట్టారు. సో అంటే ఏం జరిగింది ఇక్కడ? మొత్తం అంతా కూడా సీన్ని మార్చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో దీంట్లో ఆ తర్వాత ఆ రకంగా చేసుకుంటూ అక్కడ రాజీ ప్రయత్నాలు చేసి మొత్తానికి సెటిల్ చేసి కేసును మొత్తాన్ని కూడా మన సినీ ఫక్కీలో మార్చాలని చూశారు. కానీ CCTV విజువల్స్తో అడ్డంగా బుక్ అయిపోయారు. ఆ విజువల్స్ బయటకు రిలీజ్ కావడం, మీడియాలో ప్రచారం కావడం, దీంతో ఇటు కావచ్చు లేదా సిద్ధార్థ త్యాడి A2గా ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా సాక్ష్యాలని కానీ లేదా అక్కడ సీన్ మొత్తం మార్చేసి కొడుకుని తప్పించేందుకు చేసిన ప్రయత్నంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పైన కూడా కేసు నమోదైంది కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో. అయితే దీని విషయంలో నిన్న జగన్ మాట్లాడుతూ ఏదో చిన్నపిల్లోడు యాక్సిడెంట్ చేశాడు, అయితే మర్డర్ కేసులు పెడతారా అంటూ మాట్లాడాడు. ఇది చాలా పెద్ద ట్రోల్గా మారింది. ఫస్ట్ ప్రమాదం జరిగింది, వ్యవహారం నడుస్తున్నప్పుడు పొలిటికల్ కాలేదు, ఇది రాజకీయంగా ఎవరు దీనిపైన రియాక్ట్ కాలేదు. కానీ నిన్న ఏదైతే మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు జగన్ మాట్లాడిన మాటలతో ఇవాళ ఇది పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది. ఎందుకంటే జనంలోకి మత్స్యకారుల కుటుంబాల దగ్గరికి వెళ్ళాడు అక్కడ జగన్. సో ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఇదేనేమో నిజం అనుకునేటువంటి పరిస్థితి, లేదా ఇలాంటి చర్చ పదే చేయడం వల్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మాజీ మంత్రి కొడుకుని ఇరికించింది అనేటువంటి సిగ్నల్స్కి వెళ్ళవా? సో ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఈ విషయం పైన లోకేష్ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు రియాక్ట్ అయ్యాడు, ఏం రియాక్ట్ అయ్యాడో కూడా ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు, లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడండి. ఒక వ్యక్తి చనిపోయాడు, దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు, ఏమవుతుందంటాడు? రైట్, ఇది లోకేష్ కూడా రియాక్ట్ అయింది. ఎందుకంటే గతంలో 2025 జూన్ 18 సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకుడు కోరెట్ల నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జగన్ పర్యటించినప్పుడు ఆ రోజు సింగయ్య చనిపోయినప్పుడైనా ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజైనా వాళ్ళు రియాక్ట్ అయినటువంటి తీరు పైన ఆయన మాట్లాడాడు. సో దీనికి సంబంధించి మరింత విశ్లేషణ కూడా అందించేందుకు